ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కర్నూలు జిల్లాలో అర్హులైన 2,40,330 మంది పెన్షన్ లబ్ధిదారులకి 102.55 కోట్లు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని జొహరాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అచ్చమ్మ, లచ్చమ్మలకి వృద్ధాప్య పెన్షన్, ప్రమీలమ్మకి వితంతు పెన్షన్, జ్యోతికి ఒంటరి మహిళా పెన్షన్లు వారి ఇంటి వద్దకే వెళ్లి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కుటుంబ యాజమాని మరణించిన వెంటనే అందుకు సంబంధించిన తగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే తదుపరి నెలలో అతని భార్యకి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టర్ నగరంలోని జొహరాపురంలో కేసీ కెనాల్ ప్రాంతాన్ని డంప్ యార్డ్ని పరిశీలించారు. కేసీ కెనాల్లో పొరపాటున జారిపడకుండా కంచెలు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులని ఆదేశించారు. డంప్ యార్డ్ని శుభ్రం చేయించాలని సూచించారు. జొహరాపురం నుండి వెంకాయపల్లి వరకు 3 కిలోమీటర్లు రోడ్లు వేయించాలన్నారు. రోడ్లని శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిఆర్డీఏ పీడీ శివనాగలీల తదితరులు పాల్గొన్నారు. ఏంటో పెన్షన్ ఉందా? పెన్షన్ వస్తుందా? మీ ఇంటికాడ